అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సామాజిక చైతన్యానికి కొరివి కృష్ణస్వామి కృషి చేశారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల వెంకట నరసయ్య ముదిరాజ్ అన్నారు. కొరివి కృష్ణస్వామి ఆశా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఆయన కోరారు. ముదిరాజు బిడ్డ ముద్దు బిడ్డ జాతిరత్నం కొరివి కృష్ణస్వామి 56వ వర్ధంతి ఖమ్మం పిట్టల భవనంలో నిర్వహించారు. కొరివి కృష్ణస్వామి చిత్రపటానికి ముదిరాజ్ ప్రముఖులు పూలమాలలు వేసి పూలు చెల్లి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటైన సభకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ముదిరాజ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడారు. కృష్ణస్వామి స్ఫూర్తితో ముదిరాజులను బీసీడీ నుంచి ఏలోకి చేర్చేందుకు ఉద్యమాలు నిర్వహించాలి అని సూచించారు. ఈ మేరకు ఎన్నికల్లో ప్రణాళికలు చేర్చిన విధంగా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి అని రావుల హనుమంతరావు కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు గోల్కొండ అంజయ్య, ముదిరాజ్ టీఎంఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పతనపు రామనాథం, నర్ల మంజూర్, శ్రీనివాస్, మారబోయిన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముదిరాజు ముద్దు బిడ్డ ముదిరాజు జాతిరత్నం కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి 56వ వర్ధంతి ఖమ్మం తెలంగాణ ముదిరాజు మహాసభ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు గారి నేతృత్వంలో జరుపుకోవడం జరిగింది. వారు 1922 తెలంగాణ ముదిరాజు మహాసభ స్థాపించి అన్ని సామాజిక కులాలు బీసీ అట్టడుగు వర్గాల వాళ్ళని చైతన్యపరిచి కుల సంఘాలను ప్రేరేపించిన ఏకైక వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజు గారు. వారి సారథ్యంలో వారు తొలి మేయర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగింది. దాని ఆధ్వర్యంలో దాన్ని పురస్కరించుకొని సత్కరించాలని, మా జాతిని గుర్తించిన వాళ్ళు అవుతారని సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముదిరాజు మహాసభ చొప్పున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు పిట్టల వెంకట నరసయ్య, ముదిరాజ్, తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అట్టడుగు వర్గాల కుల సంఘాలని ప్రేరేపించి చైతన్యం తీసుకొచ్చినటువంటి కృష్ణస్వామి ముదిరాజు గారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. హైదరాబాదు పట్టణానికి రూపకల్పన చేసినటువంటి వారికి ఈనాడు మేము వారి వర్ధంతిలో పాల్గొనటం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈనాడు తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ వారు స్థాపించడం వారికి మా జిల్లా ముదిరాజు కమ్యూనిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ముదిరాజుల ఆకాంక్ష అయినటువంటి బీసీడీ నుంచి బీసీఏ దాన్ని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలోనే గుర్తించి దీన్ని అమలు చేస్తామని మాటిచ్చినారు. అటువంటి బీసీడీ నుంచి ఏకి త్వరితగతిన అమలు చేస్తారని, మా యొక్క జాతి విద్యావంతులుగా ఎదగటానికి ఒక అవకాశాన్ని ఇస్తారని ప్రభుత్వానికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం